ఆర్టీవీ తెలుగు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో కృష్ణలంక రాణిగారి తోట హైవేపై మంగళవారం భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం నాయకులు పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో 40 లక్షల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ద్వారా 2.27 లక్షల కోట్లు వసూలు చేసి ప్రజల నడ్డి విరుస్తున్నాయని నేతలు మండిపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినప్పటికీ దేశంలో పెట్రోల్ ఉత్పత్తుల ధరలను తగ్గించకపోవడం దారుణమని విమర్శించారు. కేంద్రం ధరలు పెంచుతుంటే రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం 37% పన్నులు వేసి సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. గోదావరి నిక్షేపాల్లో రాష్ట్రానికి దక్కాల్సిన 50% గ్యాస్ వాటాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని నేతలు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య, జి కోటేశ్వరరావు, సిపిఎం నాయకులు సిహెచ్ బాబురావు, ధోనేపూడి కాశీనాథ్, పి పద్మ, మాజీ కార్పొరేటర్ బోయా సత్యబాబు, తూర్పు నగర కార్యదర్శి పుప్పాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ధరలు తగ్గించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వామపక్ష నాయకులు స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలనలో రికార్డు బ్రేక్ అంటున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ మీద ఈ 12 ఏళ్లలో 40 లక్షల కోట్ల రూపాయల ట్యాక్సులు వేసి ఖజానా నింపుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2,27,000 కోట్ల రూపాయలు వ్యాట్ పేరుతో ట్యాక్సులు వేసింది. ఇది దుర్మార్గం కదా. పైపెచ్చు యుద్ధం అని కారణం చెప్తున్నారు. ఇదంతా పచ్చి అబద్ధాలు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రపంచంలో పెట్రోల్ బ్యారెల్ ధర $105, ఇవాళ $90 పడిపోయింది. రేటు తగ్గాలి నిజంగా చెప్పాలంటే. అయినా గ్యాస్ బండ్కి 400 1000 రూపాయలు చేశారు. పెట్రోల్ 60 రూపాయలు 118 రూపాయలు చేశారు. డీజిల్ ఈ రోజున 50 రూపాయలు 105 రూపాయలు చేశారు. ఇది దుర్మార్గం. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న టీడీపీ, జనసేన ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో పన్నులు తగ్గిస్తామని హామీ ఇచ్చి నమ్మక ద్రోహం చేశారు. మోడీ గారు అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక్క నయా పైసా పెంచాలని చెప్పి 3 సార్లు 4 సార్లు రేట్లు పెంచారు. అందుకనే ఈ రోజున ఈ దుర్మార్గాన్ని ఖండిస్తున్నాం. ఇప్పటికైనా రిలయన్స్ వాళ్ళు అందించేటువంటి ఇవాళ పన్నులు తగ్గిస్తున్న ప్రభుత్వం ఇవాళ మాత్రం ఎందుకు కొనసాగిస్తున్నారు? సామాన్యులు వాడేటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ మీద మాత్రం ట్యాక్సులు పెంచుతారా? ట్యాక్సులు పెంచి ఖజానా నింపుకున్నారు. పైపెచ్చు సిగ్గు లేకుండా ఇంకా 600 గ్యాస్ బాండ్ పెంచాలంట. పెట్రోల్ 15 రూపాయలు పెంచాలంట. డీజిల్ 27 రూపాయలు పెంచాలంట. నష్టం వచ్చింది అన్నారు. ఎక్కడ నష్టం? 40 లక్షల కోట్ల రూపాయలు ఖజానాలో వేసుకుని ప్రజల యొక్క జేబులు ఖాళీ చేసింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు మాట చెప్పారు, హామీ ఇచ్చారు, పన్నులు తగ్గిస్తామని. ఇప్పుడు మొత్తం అన్ని పెంచేశారు. వైసీపీ మోడీ మీద పల్లెత్తి మాట మాట్లాడదు. అందుకే ఈ పోరాటాన్ని సాగిస్తాం. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు దీనికి వ్యతిరేక కమ్యూనిస్ట్ పార్టీ ఆందోళన సాగిస్తాం, కొనసాగిస్తాం, తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తాం. నా పేరు పద్మ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుకు వ్యతిరేకంగా ఈ రోజు ఇక్కడ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో జరుగుతుంది. మోడీ గారు, కేంద్ర ప్రభుత్వము ఎలక్షన్లు 5 రాష్ట్రాల ఎలక్షన్లు అయ్యే వరకు ఒక మాట చెప్పారు. మేము పెట్రోల్ గాని, డీజిల్ గాని, గ్యాస్ గాని పెంచమని ఘంటాపథంగా చెప్పారు. కానీ ఈ రోజు ఏం చేశారు? ఒక మే నెలలోనే ఎలా పెరిగినాయో మన అందరికీ తెలుసు. సంపన్న వర్గాలకు ఊడిగించేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు ఉన్నాయి. పేద ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడట్లేదు. వాళ్ళు బతకాలా, చావాలా అని చావమనే చెప్తున్నారు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మీరు బతకడానికి వీలు లేదు అన్నట్టుగా వాళ్ళ ఏదైనా ధరలు తగ్గించాలి, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి. దానివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. యుద్ధం ఒక సాకుగా చెప్తున్నారు. ఇవన్నీ పెరగడానికి నిజంగా యుద్ధమే దీనికి కారణమా? కానీ అన్ని దేశాల్లో మరి ఇలాగే ఉందా? మన రాష్ట్రంలో ఓఎన్జీసీ చమురు ధరలు ఎవరికి వెళ్తున్నాయి? ఆ లాభాలు ఎవరు తీసుకుంటున్నారని చెప్పి మేము వామపక్ష పార్టీలుగా ప్రశ్నిస్తున్నాము. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి, లేకపోతే ఈ పోరాటం ఉధృతమని అవుతుందని తెలియజేస్తున్నాం. 60 రూపాయలు పెంచింది. నిన్న మళ్ళా 29 రూపాయలు వెలసి 89 రూపాయలు ఇంటికి వాడుకునేటటువంటి గ్యాస్ ధరను పెంచింది. అలాగే కమర్షియల్ గ్యాస్ ధర ఎప్పుడు చరిత్రలో లేనటువంటి పద్ధతిలో 950-40 రూపాయలు అమాంతం ఒక్కసారిగా పెంచడం అనేటటువంటి జరిగింది. పెట్రోల్ డీజిల్ అయితే మే నెలలో 11 రోజుల్లో 4 సార్లు పెంచినటువంటి పరిస్థితి. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాల కాలంలో 30 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ ఖజానా నింపుకొని ప్రజల మీద భారాలు మోపింది.
అందుకని ఈ రోజున వామపక్షాలుగా సిపిఐగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా తన వైఖరి చెప్పాలి. ప్రజల మీద భారాలు వేసేటటువంటి బీజేపీతో ఉంటారా, లేకపోతే మొదలైనటువంటి భారాలు ప్రజలు సతమతం అవుతున్నటువంటి ప్రజల పక్షాన ఉంటారో మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా నిత్యావసర వస్తువుల ధరలతో పాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి ప్రజల్ని కుదేలు చేస్తున్నటువంటి బీజేపీ వైఖరిని నిరసిస్తూ ఈ రోజు వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తా రోకో కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈ రాస్తా రోకోకి ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేంద్రంలో బీజేపీ 12 సంవత్సరాల అధికారం చేపట్టింది. ఈ 12 సంవత్సరాల తన అయిన సందర్భంగా ఈ రోజు పెద్ద ఎత్తున ప్రజల మీద భారాలు మోపుతా ఉంది. ఇదే ప్రజలకిచ్చే కానుక అని చెప్పనని మోడీ చెప్తా ఉన్నాడు. మోడీకి చెప్తా ఉన్నావు, ఈ సందర్భంగా నువ్వు 12 ఏళ్ళు అయినాయి అని చెప్పనని సంబరపడిపోతా ఉన్నావు. సంబరపడమాక ప్రజల్లో నీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను ఏంటో ఒక్కసారి గమనంలో తీసుకోమని చెప్తా ఉన్నావు. 950 రూపాయలు గ్యాస్ ధర, 89 రూపాయలు డీజిల్ ధర, పెట్రోల్ ధర, ఏ విధమైనటువంటి పద్ధతుల్లో సామాన్య మధ్యతరగతి ప్రజానీకం భరిస్తారని చెప్పని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు నీ కుడి చెయ్య ఎడం చెయ్యగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గాని కనీసం ఒలగడంలా పలగడంలా నువ్వంటే భయం, నువ్వంటే నీ పదవి పీకేస్తావేమోనని చెప్పనేటువంటి భయంతో మెదలకుండా కూర్చుంటా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, రాయితీ ఇవ్వండి, సబ్సిడీ ఇవ్వండి. గత ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉండగా ఒకసారి ఇదే రకమైనటువంటి పద్ధతుల్లో పెంచితే రాయితీ ఇచ్చినటువంటి సందర్భం ఉంది, సబ్సిడీ ఇచ్చినటువంటి సందర్భం ఉంది. కృష్ణా గోదావరి బేసిన్లో ఆయిల్ నిక్షేపాలను కనుక బయటికి తీసి ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగించుకోగలిగినటువంటి పరిస్థితి ఉంటే 12 రూపాయలకే గ్యాస్ సప్లై చేయొచ్చు, 20 రూపాయలకే పెట్రోల్, డీజిల్ ఇవ్వచ్చు. అందుకని ఎప్పటికైనా సరే దాని మీద దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి, చర్య చేపట్టాలని చెప్పనేటువంటి కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తగ్గించకపోయినట్లయితే నీకు, నీ కూటమి ప్రభుత్వానికి, మోడీకి మూడిందని చెప్పనేటువంటి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజలపైన వేస్తున్నటువంటి ట్యాక్స్ రూపంలో భారాలు తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ప్రచార క్యాంపెయిన్ ను స్టార్ట్ చేసి ఈరోజు 9వ తారీఖు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రాస్తా రోకోలు చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అధికారంలోకి రాకముందు 12 సంవత్సరాల ముందు ఆయన చాలా గట్టిగా మాట్లాడాడు. పాకిస్తాన్ రూపాయి నహీ పతలా గయా, బంగ్లాదేశ్ రూపాయి పడిపోలేదు, అదేవిధంగా శ్రీలంక రూపాయి పడిపోలేదు, కానీ భారతదేశం యొక్క రూపాయి మాత్రమే పడిపోతా ఉంది. గ్యాసు, పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతా ఉన్నాయని చెప్పి నాడు మాట్లాడిన నరేంద్ర మోడీ ఈ 12 సంవత్సరాల కాలంలో జీడీపీ పెంచాలని చెప్పి వాగ్దానం చేశారు. జీడీపీ పెంచుతారంటే గ్యాసు, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుతారని చెప్పి ప్రజలకు తెలియకపోయింది కాబట్టి మిమ్మల్ని గద్దెనెక్కించారని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. దాదాపు 37 లక్షల కోట్ల రూపాయలు ఈ 12 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి ప్రజలు బాధినటువంటి సంగతి ఈరోజు రాష్ట్ర ప్రజలు గుర్తిస్తా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పాదయాత్ర యువకులను చేపట్టిన సందర్భంలో ఆయన కూడా చాలా గట్టిగా మాట్లాడారు. ఈ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేటువంటి సమస్యలు వినాడు. కానీ ఈ రోజు మీరు వేసేటువంటి ట్యాక్స్ దాదాపు 37% ట్యాక్స్ చేసి ప్రజల యొక్క వెన్నులు విరిచేదానికి శ్రీకారం చుట్టారు. పైగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గోదావరి నదిలో ఉన్నటువంటి గ్యాస్ నిక్షేపాలు రిలయన్స్ గ్యాస్ వాడు తరలించుకొని పోవడానికి మీరు అవకాశాన్ని కల్పించే పద్ధతిలో ప్రయత్నం చేస్తారు. అందులో 50% మన రాష్ట్రానికి రావాల్సిన వాటా పైన ఒక్కరు కూడా మాట్లాడలే. పైగా పవన్ కళ్యాణ్ గారు అంటా ఉన్నారు, ఆయన మాట్లాడుతా ఉన్నాడు 3 రోజుల క్రితం, మన దగ్గర ఉన్న బావులు ఉన్నాయా, పెట్రోల్ బావులు, డీజిల్ బావులు మన దగ్గర ఉన్నాయా, మరి పెరగకుండా ఎట్లుంటాయి, అక్కడ నుంచి తీసుకొని వచ్చే వాళ్ళకి తెలుస్తాయని చెప్పి 4 సంవత్సరాల క్రితం మీకు తెలియదా నాయన పెట్రోల్, డీజిల్ ఇతర దేశాలు ఉంటుందని? అంటే అధికారం వచ్చిన తర్వాత కళ్ళు మూసుకొని పోయేటువంటి మాటలు మాట్లాడుతున్నావా? మరి ఈ రాష్ట్రంలో మనకు రావాల్సినటువంటి గ్యాస్ వాటా 50% రావాలి. నువ్వు ఆ నియోజకవర్గాలకు బాధ్యత వహిస్తున్నావు, ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా ఉన్నావు. మరి మనకు రావాల్సిన గ్యాస్ 50% గురించి ఎందుకు మాట్లాడడం లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి. తగ్గించేంత వరకు కూడా వామపక్షాల పోరాటం కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.